బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. బిడ్డను చంపుకున్న హంతకుడితో మీకు మాటలే ఉంటాయి సార్. అంత మాట అనుకు బాబు. శాంతి ఎప్పుడూ కోపంలో అన్న మాట పాప విని కోపంతోనో ద్వేషంతోనో నన్నేమన్నా నాకే బాధ లేదు. కానీ తెల్లని కాగితం లాంటి ఆ లేత మనసు మీద మీ నాన్న హంతకుడు అనే నల్లని రాతలు రాయటం మాత్రం చాలా దారుణం. అక్షని ప్రాణానికి ప్రాణంగా నేను ఎలా అది నాకు తెలీదా బాబు? అలాంటిది నేను తను బాబు, ఆ రోజు రమేష్ చేసిన మోసానికి నేను జైల్లో ఉండిపోయి నా బిడ్డను ఆఖరి చూపులు చూసుకోలేకపోయానని ఎంత కుమిలిపోతున్నాను. నేను నా దురదృష్టం. ఇన్నేళ్ల తర్వాత ఐశ్వర్య కనిపించి నా జీవితానికి ఓ అర్థం ఉందని, తిరిగి అంతా కలుస్తావని ఎంతో ఆశ పుట్టించింది. అలాంటిది ఈ ఒక్క మాటతో ఆశ కూడా పోయింది. నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? నాకు అంతే రాసి పెట్టుంది. మీ డాడీ హంతకుడు అని చెప్పే కంటే చచ్చిపోయాడని చెప్పుంటే బాగుండేది.